షిరిడీలో ఉన్న బూటీవాడ, సాటేవాడ, దీక్షితవాడల యొక్క ప్రత్యేకత ఏమిటి? షిరిడీలో బూటీవాడ, సాటేవాడ, దీక్షిత్వాడ అంటే హరివినాయక్ సాటే బాబా భక్తుడు. డిప్యూటీ కలెక్టర్ చేశాడు హరివినాయక్ సాటే, దాదా కేల్కర్ అల్లుడు. ఆ హరివినాయక్ సాటే బాబాకు పరమ భక్తుడైతే షిరిడీ వెళ్ళినప్పుడు బాబా చెంత ఉండాలన్న ఉద్దేశంతో ఆ హరివినాయక్ సాటే ఒక భవనాన్ని కట్టించాడు. అది ఎక్కడ కట్టించాడు? గురుస్థానం ఉంది కదా మనకు, గురుస్థానం ఎదురుగా హరివినాయక్ సాటే కట్టించాడు. భవంతి ఉంది. ఆ భవంతి ఇప్పుడు లేదు, 89 వరకు ఉంది. ఆ తర్వాత ఈ షిరిడి సంస్థానం వారు ఆ అభివృద్ధిలో భాగంగా ఆ భవంతిని తీసేయడం జరిగింది. అది హరివినాయక్ సాటే కట్టించిన భవంతి. దాన్ని సాటేవాడ అనేవాళ్ళు. అంటే బాబా గారు జీవించినప్పుడు భక్తులందరూ కూడా ఆ సాటేవాడలో అక్కడ ఆశ్రయం పొందేవారు. ఈ విధంగా హరివినాయక్ సాటే నిర్మించినదే సాటేవాడే. ఇక దీక్షిత్ వాడ కాకాసాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ అసలు ఆ రోజులలో ఫారిన్ వెళ్ళాడు. ఆయన రాజ్యసభ సభ్యుడు, కౌన్సిల్ సభ్యుడు, అద్భుతమైన అడ్వకేట్, చాలా రాజకీయ నాయకుడు. ఆ స్వాతంత్ర సమరయోధం కోసం పోరాడిన వ్యక్తి దీక్షిత్. ఆ దీక్షిత్ బాబాను శరణు వేడిన తర్వాత బాబానే సర్వస్వ శరణాగతి చెంది బాబా దగ్గర ఉండిపోయాడు దీక్షిత్. ఆ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ హరివినాయక్ సాటే పక్కన ఒక వాడ కట్టించాడు. అది ఎక్కడంటే ఇప్పుడు మనం కరెక్ట్ లొకేషన్ ఏంటంటే మ్యూజియం ఉంది. మనం చాలామంది బాబా షిరిడి సాయినాథుని యొక్క మందిరం అయితే బాబా మ్యూజియం చూసాం. ఆ మ్యూజియమే కాకాసాహెబ్ దీక్షిత్ వాడ. అప్పుడు దీక్షిత్ గారు బాబాను చూడటానికి వచ్చిన భక్తుల కోసం నిర్మించినదే దీక్షిత్ వాడ. అది ఇప్పుడు ప్రజెంట్ మనం దీక్షిత్ వాడ కింద మ్యూజియం చూడవచ్చు. ఇక బూటీవాడ అంటే శ్రీ షిరిడి సాయినాథుడు జీవించున్నప్పుడే బూటీకి స్వప్నంలో వచ్చి మందిరం కట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్యామాకు కూడా మందిరం కట్టమని చెప్పి ఒక ప్లాన్ గీయమని చెప్పి స్వప్నంలో రావడం జరిగింది. అప్పుడు శ్యామ, బూటీ ఇద్దరు కలిసి కట్టించిందే బూటీవాడ. అంటే ఈ యొక్క బూటీ నాగపూర్ బూటీ మార్వాడి బాబా భక్తుడు కట్టించిన బూటీవాడ దేనికోసం కట్టించా అంటే కృష్ణ మందిరం కోసం, శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ చేయడం కోసం కట్టించిందే బూటీవాడ. అంటే ప్రస్తుతం ఉన్న బాబా మందిరం, ప్రస్తుతం బాబాను సమాధి చేసిన మందిరమే బాబా మందిరం. బాబా విగ్రహం పెట్టిందే బూటీవాడ. అప్పుడు బూటీవాడలో బాబా గారు సమాధికి ముందు బాబా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఈ యొక్క బూటీవాడలో నన్ను సమాధి చేయండి, మనం అందరం కలిసి ఇక్కడ ఉందాము అని. ఆ బూటీవాడ పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ప్రతిష్టకు ముందు బాబా తన ప్రాణం వదిలేసేటప్పుడు బూటీతో చెప్పి, నా యొక్క శరీరాన్ని ఇక్కడ సమాధి చేయండి అని చెప్పి ఆ బూటీవాడలో బాబా యొక్క శరీరాన్ని సమాధి చేయడం జరిగింది. ఆ బూటీవాడే ఈరోజు బాబా మందిరం. అక్కడే బాబా సమాధి ఉంది, అక్కడే బాబా యొక్క విగ్రహం ఉంది, అదే బూటీవాడ. ఈ మూడు ఆ యొక్క షిరిడీలో మనము ఆ యొక్క దేవస్థానం పరిధిలో చూసుకోవచ్చు.